హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. చూసేయండి. కాకరకాయలను అయితే నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలా అయితే బిల్లలు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా అయితే దానికి ఆయిల్కి సరిపడా అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత వీటికి అయితే బాగా గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చేదు కూడా ఉండవండి. కాకరకాయ అన్నం పప్పులేకైతే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తినేస్తారు. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి. నేనైతే హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాయి కాకరకాయలు. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆయిల్ తక్కువ వేసుకున్నా, ఎందుకంటే ఆయిల్ చేదుగా అయితే ఉంది కదా, అందుకనేసి తక్కువ వేసుకున్నా. అంతా ఫ్రై అయిన తర్వాత వీటిలోనే కొద్దిగా ఆయిల్ ఉంచుకోవాలి. ఇంకా ఉంచిన తర్వాత ఎల్లిపాయ కారం అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇది కొద్దిగా బాగా అలా స్టవ్ ఆఫ్ చేసి అలా ఎల్లిపాయ కారం వేసి బాగా ఇలా కలిపిన తర్వాత ఈ కాకరకాయలని కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రై మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా బాగుంటుందండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాతనే కాకరకాయలని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత కరకరలాడుతూ పొడిగా చాలా బాగా వస్తాయండి. ఇలా చేసుకోండి. పిల్లలు కూడా సింపుల్గా ఈజీగా తినేస్తారు. చేదు అనేది ఉండదు ఇలా చేసుకుంటే. అలా తెంచుతూనే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా చాలా బాగున్నాయండి కాకరకాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.